ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం వేచి చూస్తున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సామాజిక పింఛన్ల పంపిణీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా స్పౌస్ కేటగిరీ కింద అర్హులైన 7,792 మందికి నూతన పింఛన్లను మంజూరు చేసినట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వీరందరికీ కూడా జూలై 1వ తేదీ నుంచే మిగతా వారితో పాటు పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వచ్చే నెల 1వ తేదీన అందించే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే 2,711 కోట్ల భారీ బడ్జెట్ విడుదల చేసిందని మంత్రి తెలిపారు. ఈ నిధుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62,19,648 మంది లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. కేవలం కొత్తగా మంజూరైన స్పౌస్ కేటగిరీ పింఛన్ల కోసమే ప్రభుత్వం 3.12 కోట్లను అదనంగా కేటాయించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఈ సామాజిక పింఛన్ల కోసమే రికార్డు స్థాయిలో 68,598.44 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు. చాలా మందికి ఈ కేటగిరీపై కొన్ని సందేహాలు ఉన్నాయి. స్పౌస్ అంటే భార్య లేదా భర్త అని అర్థం. ప్రభుత్వం నుంచి ఇప్పటికే నెల పింఛన్ పొందుతున్న లబ్ధిదారుడు ఒకవేళ మరణిస్తే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోతుందనే ఉద్దేశంతో ఆ పింఛన్ను తక్షణమే అతని భార్యకు బదిలీ చేస్తారు. ఇటువంటి వారందరినీ స్పౌస్ కేటగిరీ కింద గుర్తిస్తారు. కుటుంబానికి ఆర్థిక ఆసరాగా నిచ్చేందుకు ఈ కేటగిరీ కింద నెలకు 4,000 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. మరోవైపు వితంతు పింఛన్ల మంజూరు కోసం కూడా ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.20 లక్షల మంది మహిళలు వితంతు పింఛన్ కేటగిరీ కింద అర్హులుగా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రాబోయే 2 నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి అర్హులైన వారందరికీ కొత్త వితంతు పింఛన్లు అందేలా అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.